ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్మార్ట్ విలేజ్ సెంటర్ ద్వారా అవగాహన కల్పిస్తామని కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. మార్గదర్శకం, వ్యాపార ప్రణాళికల రూపకల్పన, బ్యాంకు రుణాలపై స్మార్ట్ విలేజ్ సెంటర్ ద్వారా సాయం అందిస్తామన్నారు. మార్కెటింగ్ సహాయం, నైపుణ్య శిక్షణ, మెంటరింగ్, ఉత్పత్తుల ప్రమోషన్, వ్యాపార విస్తరణకు అవసరమైన సాంకేతిక సహకారం వంటి పలు సేవలను ఈ హబ్ ద్వారా పొందే అవకాశం ఉందని వివరించారు. ఎక్కడ షాప్ పెట్టుకోవాలి, లేకపోతే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఫండ్స్ పడుతుంది, ఖర్చు చేయడానికి అంటే ప్రభుత్వం ఎంతవరకు హెల్ప్ చేయగలరు, నేను ఎంత పెట్టచ్చు, బ్యాంక్ ఎంతవరకు హెల్ప్ చేయగలరు, ఎస్ఎస్జి కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలరు, అది అన్ని ఏమి మీకు అంటే గైడ్ చేస్తారు. అది అంటే ఇప్పటి వరకు క్లారిటీ అంటే లేదు ముందు, కానీ ఇప్పుడు అంటే ఈ సిస్టమ్ స్టార్ట్ చేసి ఈ రాధానగర్ ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేసి ఒక సిస్టమ్ రెడీ చేశారు. ఎందుకు వాళ్ళు అన్నారు అంటే ముందు అది అంటే ఇక్కడ పోవాలి, అడగాలి, 10 మందికి అడగాలి, బ్యాంక్ కి వెళ్తే బ్యాంక్ కొంత మాట చెప్తా మీకు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు డైరెక్ట్లీ అంటే ఇక్కడ కన్సర్న్ ఇన్ఛార్జ్ తో అడగచ్చు, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఎలా ముందుగా వెళ్ళాలి, ఏ స్కీమ్ కింద నాకు ఏం బెనిఫిట్ వస్తుంది, వాళ్ళు ఏం చెప్తారు, సరే అంటే మీకు స్టార్ట్అప్ ఇండియా కింద ఇది వస్తుంది, ఈ సిస్టమ్ వస్తుంది, లేకపోతే స్టార్ట్అప్ ఇండియా కింద ఇది వస్తుంది, లేకపోతే ఎంఎస్ఎంఈ పార్క్ కింద ఇది వస్తుంది, ఆర్ అలిప్ కింద ఇది వస్తుంది, లేకపోతే సో మెనీ స్కీమ్స్ వాళ్ళు చెప్తారు మీకు. మీరు తర్వాత మీకు ఐడియా వస్తుంది, సరే నా బిజినెస్ అంటే నేను 20 lakhs స్టార్ట్ చేసుకోవచ్చు, 20 lakhs నాకు ఇంత సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇంత సపోర్ట్ నేను పెట్టచ్చు, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ మీకు హెల్ప్ చేస్తారు. ఎకనామిక్స్ అంటే మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఎంతవరకు ఇన్కమ్ రావచ్చు, అప్పుడు మీరు ఒక ఐడియా పెట్టచ్చు. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, ఇది వీళ్ళీ హ్యాండ్ హోల్డింగ్. సో వన్ ఫ్యామిలీ అంటే ప్రతి కుటుంబంలో అంటే వాళ్ళకి జాబ్ ఉంది అంటే ఓకే, జాబ్ లేదు అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఐడియా ద్వారా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆత్మనిర్భర్ అయిపోవాలి. వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు మీద అంటే ఎక్కువ డిపెండ్ నుంచి ఉండకూడదు. సో అప్పుడు ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఇందులో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి అంటే సింపుల్ గా చెప్పేసాను, కుటుంబంలో మీరు చాలా చేశారు. నిజంగా చెప్తే అంటే మనం ఆల్రెడీ అడ్వాన్స్ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు ఒక సిస్టమ్ అంటే ఫ్రంటియర్ మార్కెట్స్ 500 షాప్స్ ఓపెన్ చేయించాం. ఈజీ మార్ట్ ద్వారా దాదాపు 200 షాప్స్, అదే విధంగా అలిప్ కింద దాదాపు 50 మెంబర్స్, తర్వాత ఇంకా చాయ్ రాస్తా చిన్న చిన్న ఐటమ్స్ కలిపి ఈ రోజున దాదాపు 1000 మంది